ఈ పంచేంద్రియ జ్ఞానాల ద్వారా ఏదైతే నిర్వహిస్తుందో ఆ కార్యం చేస్తుందో డైరెక్ట్ దాన్ని అర్థం చేసుకో, నీకు జ్ఞానం అర్థం. ఇప్పుడంతా పెద్దలందరూ ముఖ్యంగా తాత్వికులందరూ చెప్పేది సాధకుడిని అర్థం చేసుకోమని. సాధకుడు ఎవరు, ప్రశ్నించేవాడు ఎవరు, ధ్యానం చేసేవాడు ఎవరు, ఇదందే ముఖ్యం. ముందు చూచేవాడిని చూడు. జనరల్గా మనసు అది చేయదు, తను దాని నుంచి బయటపడటానికి ఒక దొంగ పట్టుకునే ప్రయత్నం చేయడు. కానీ ఇంత ప్రాసెస్ కాకుండా ధ్యానం చేసేవాడిని నువ్వు చూస్తే నీకు ధ్యానం ఏమిటో అర్థమవుతుంది. ఇది చేయమని ఇదంతా కాకుండా డైరెక్ట్గా చూచేవాడిని చూడు. ఇక్కడ నేను మిమ్మల్ని చూస్తున్నా, ఈ మనసులో ధ్యానం పేరుతో లోపలిది చూస్తున్నా. చూచేవాడిని చూస్తే ఇది అది రెండు ఒకసారి అదృశ్యం అవుతాయి. ఇది ధ్యానం అంటే. మీరు ఏం చేస్తున్నారు, దేని చూస్తున్నారు కాదు, నువ్వు చూచేవాడిని చూడు, నీ అన్ని గందరగోళాలు సమసిపోతాయి. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. వెళ్ళినట్లు అందులోనే ఉంటారు, కానీ అది కాక మీరు వేరుగా ఉండలేరు. ఆ తర్వాత ఏం చేయటం లేదు, నేనేం చేయలేదు, ధ్యానం కూడా చేయటం లేదు, మాట్లాడు మీరే నేనే ధ్యానం చేయగలిగితే గురువు ఎందుకు ఇంకా అవసరం లేదు కదా. అదే అవసరం